Good morning students, good morning to all. Today I am going to discussing about Snell's law. Derive Snell's law. అసలు స్నెల్స్ లా ఎలా ప్రూవ్ చేస్తారు, స్నెల్స్ లా ప్రూఫ్ ఏంటి అనేది మనము ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. ఈ స్నెల్స్ లాకి ముందు ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఒకటి చూద్దాం. ఆ స్టోరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పాండ్లో కానీ లేకపోతే ఏదైనా ఒక లేక్లో కానీ వాటర్లో బాగా మునిగిపోయినప్పుడు ఇంకొక ప్లేస్ నుంచి అంటే వేరే అంటే పైనుంచి ఒక అతన్ని కాపాడాలి, అతన్ని సేవ్ చేయాలన్నమాట. అతన్ని సేవ్ చేయడానికి మరి అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బి అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఫిగర్లో బి అనే పాయింట్ దగ్గర ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇతన్ని కాపాడాలి అంటే ఏ ప్యాత్లో వెళ్తే తక్కువ డిస్టెన్స్ పడుతుందో వాడు ఆ ప్యాత్లో వెళ్తే ఇతన్ని చాలా ఈజీగా సేవ్ చేయొచ్చు అనమాట. అంటే వాటర్లో ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ టైమే బ్రతికుంటాడు, అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట. అంటే చాలా తక్కువ టైంలో వెళ్ళాల్సిన అవసరం అనేది ఇతనికి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు చూస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదేమో పైన అంటే ఇది ఎయిర్లో ఉన్నట్టు, ఇదేమో వాటర్లో ఉన్నట్లు అనమాట. ఇక్కడ దీని మీనింగ్ అదే. అయితే ఇక్కడ XY అనేది ఏంటంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియాగా తీసుకుంటే ఇక్కడ ఇతను వాటర్లో ఉన్నాడు, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇచ్చి ఇతన్ని సేవ్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ మనకి 3 paths ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా చూస్తే ఏంటంటే ఇది ఒక ప్యాత్ కనపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా 2 paths చూస్తే ఏ దగ్గర నుంచి డి వరకు వచ్చేసి మళ్ళీ డి దగ్గర నుంచి బి వరకు రావటం, అదొక ప్యాత్ అనమాట. అండ్ నెక్స్ట్ అనదర్ ప్యాత్ ఈజ్ ఏ టు సి అండ్ సి టు బి, అంటే ఏ దగ్గర నుంచి సి వరకు వచ్చేసి సి నుంచి బి వరకు. అయితే ఇక్కడ ఫస్ట్ ప్యాత్ చూస్తే ఏంటంటే హాఫ్ ఏమో ఎయిర్లో వెళ్ళాలి, అంటే నేలపైన వెళ్ళటం జరుగుతుంది. అండ్ హాఫ్ ఏమో వాటర్లో వెళ్ళాలి. అంటే మనకి ప్రజెంట్ ఏంటంటే చాలా తక్కువ టైంలో వెళ్ళాలి. తక్కువ టైంలో అంటే ఏంటి, రేరర్లో వెళ్తేనే చాలా తక్కువ టైంలో అతని దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఇక్కడ వాటర్లో ఎంత దూరం అయితే వెళ్ళాలో అండ్ ఎయిర్లో కూడా భూమిపైన కూడా అంతే దూరం ప్రయాణించాలి. కాబట్టి ఇక్కడ ఇతనికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకు, వాటర్లో ఎక్కువ దూరం వెళ్ళాలి, వాటర్లో చాలా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనము ఈ వాటర్లో ఎక్కువ దూరం ప్రయాణించలేము, అట్ ద సేమ్ టైం ఎక్కువ టైం పడుతుంది, మనకు అంత టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ప్యాత్ చూస్తే ఏ దగ్గర నుంచి డి వరకు వచ్చేసి డి దగ్గర నుంచి కూడా మళ్ళీ బి దగ్గరకు రావాలంటే ఇక్కడ కూడా మళ్ళీ విత్ కంపేరింగ్ టు ఏసీబి ఈ ప్యాత్తో చూస్తే ఏంటంటే ఇక్కడ వాటర్లో ఇక్కడేమో చాలా తక్కువ టైం పడుతుంది, తక్కువ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైం పడుతుంది, ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూజ్ చేసుకోవాల్సిన ప్యాత్ ఏంటి అంటే ఏ దగ్గర నుంచి సి వరకు, సి దగ్గర నుంచి బి వరకు, అంటే ఏసీబి అనే ప్యాత్ని మనము ఎంచుకోవటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనము దీన్ని ఉపయోగించుకొని దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తామంటే మనం స్నెల్స్ లాని మనం ఇక్కడ డెరైవ్ చేస్తాము. సో లెట్ us ప్రూవ్ ద స్నెల్స్ లాని ప్రూవ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ x be the path a and a be the point above x, b be the point below. ఇక్కడ x అనేది ఒక ప్యాత్ అనుకుంటే ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియాగా చెప్పాము. దీని xని ఒక ప్యాత్ అనుకుంటే ఇక్కడ a అనే పాయింట్ దీని పైన ఉంది అండ్ b అనే పాయింట్ ఏమో దీని క్రింద ఉంది, b ఏమో బిలోను ఉంది, ఇదేమో టాప్లో ఉంది, అబవ్ అంటే దీనికి పైన ఉన్నది. అయితే లెట్ us try to calculate how long it would take to go from A to B by the 2 paths on through point D and another through point C. ఇక్కడ మనకి ఏంటంటే అయితే ఎంత దూరం ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ దగ్గర నుంచి బి వరకు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అనమాట. మనకి డి దగ్గర నుంచి ఉంది అండ్ ఈ దగ్గర నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు, అంటే సి దగ్గర నుంచి కూడా బి దగ్గరకు రావచ్చు కదా. అయితే ఇవి రెండిట్లో ఏది తక్కువ టైం పడుతుందో మనము ఇక్కడ డి దగ్గర నుంచి బి వరకు అండ్ సి దగ్గర నుంచి అండ్ బి వరకు ఇవి రెండిట్లో దేనికి తక్కువ టైం పడుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇఫ్ యూ డ్రా ఏ పర్పెండిక్యులర్ డిఈ ఫ్రమ్ డి, అంటే డిఈ అనే పర్పెండిక్యులర్ లైన్ ఏం చేస్తామంటే డి దగ్గర నుంచి అండ్ ఎఫ్సి అనే పర్పెండిక్యులర్ లైన్ని సి నుంచి ఎఫ్ మీదకి ఇలాగా
డ్రా చేస్తామన్నమాట. అయితే we see that the path on line is shortened by the amount EC. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఈసీ అనేది ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీంతో పోలిస్తే ఏమవుతుందంటే ఈసీ అనేది మనకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉండటం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఆన్ ది if we draw perpendicular DE between two paths at D, we see that the path on line is shortened by the amount C anamata. On the other hand, in the water, by drawing corresponding perpendicular EC, we find that we have to go the extra distance DF in water. అంటే మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, సో ఈ డిఈ అనేది డిఎఫ్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఏమో ఈ దగ్గర నుంచి సి వరకు ఏంటంటే ఇది బయట ఉంది, వాటర్లో లేదు. అంటే ఇక్కడ ఈ డిఎఫ్ అనేది ఏంటంటే ఇది వాటర్లో ఉంది, ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ వాటర్లో ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే ఈ దగ్గర నుంచి సి వరకు వచ్చే టైంకి డి దగ్గర నుంచి ఎఫ్ వరకు వచ్చే టైంకి చాలా తేడా ఉంటుంది అనమాట, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది, స్పీడ్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది, స్పీడ్ చాలా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే స్పీడ్ అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే బయట కాబట్టి మనము. సో వాటర్తో పోలిస్తే ఏంటంటే ఎయిర్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం, అంటే ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ అవ్వటం అనేది మనకు జరుగుతుంది అనమాట. దిస్ టైమ్స్ మస్ట్ బి ఈక్వల్ సిన్స్ వి అజ్యూమ్ దేర్ నో ఛాన్స్ ఇన్ ద టైమ్ బిట్వీన్ టూ పాత్స్. అంటే ఇక్కడ ఈ దగ్గర నుంచి సి వరకు రావడానికి, డి దగ్గర నుంచి ఎఫ్ వరకు రావడానికి టైం అనేది ఈక్వల్గా ఉండాలి, కానీ అలా ఉండదు కదా. ఈ దగ్గర నుంచి సి వరకు రావడానికి ఎంత టైం అయితే పడుతుందో అండ్ డి దగ్గర నుంచి ఎఫ్ వరకు కూడా అదే టైం పట్టాలి, కానీ ఇక్కడ డిస్టెన్స్ అనేవి ఈక్వలే. ఈ దగ్గర నుంచి సి వరకు, డి దగ్గర నుంచి ఎఫ్ వరకు రెండు డిస్టెన్స్ ఈక్వలే, కానీ ఇది వాటర్లో ఉండటం వల్ల దీనికి ఎక్కువ టైం పడుతుంది, అక్కడ అలా కుదరదు కదా. లెట్ ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు ట్రావెల్ ఫ్రమ్ ఈ టు సి అండ్ డి టు ఎఫ్ బి డెల్టా టీ. అంటే ఈ దగ్గర నుంచి సి వరకు అండ్ డి దగ్గర నుంచి ఎఫ్ వరకు రావడానికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టే టైము డెల్టా టీ అని అనుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టే టైంను కూడా మనము డెల్టా టీ అని అనుకుంటాము. అండ్ V1 V2 ఆర్ స్పీడ్స్, అంటే ఈ దగ్గర నుంచి సి వరకు ఎంత స్పీడ్తో వస్తారు, డి దగ్గర నుంచి ఎఫ్ వరకు ఎంత స్పీడ్తో వెళ్తారు అనేది మనము V1 V2 అనేవి ఇక్కడ అనుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెల్టా టీ అండ్ V1 V2 ఆర్ స్పీడ్స్ అంటాము. దెన్ ఈసీ ఈజ్ ఈక్వల్ V1 డెల్టా టీ, ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అంటారు. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈసీ అయితే ఈ దగ్గర నుంచి సి వరకు, అండ్ V1 ఏమో స్పీడ్ అవుతుంది, డెల్టా టీ ఏమవుతుందంటే టైం అవుతుంది. అట్ ద సేమ్ టైం సో డిఎఫ్, డి దగ్గర నుంచి ద డిస్టెన్స్ ఆఫ్ డిఎఫ్, డి దగ్గర నుంచి డిస్టెన్స్ బిట్వీన్ డి టు ఎఫ్, డి దగ్గర నుంచి ఎఫ్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే V2 డెల్టా టీ. వీటి రేషియో కనుక తీసుకుంటే ఈసీ బై డిఎఫ్, ఇక్కడ డెల్టా టీ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు V1 బై V2 అనేది మిగలటము జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఐ అండ్ ఆర్బి ద యాంగిల్స్ మెజర్డ్ బిట్వీన్ పాత్ ఏసీబీ. ఇక్కడ ఏసీబీ అనేది చూస్తే ఇక్కడ ఐ ఉంటుంది, ఇది ఇన్సిడెంట్ లైన్ అంటాం, దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు. ఇక్కడ రిఫ్రాక్ట్ అయింది కాబట్టి దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటారు. దీన్నే మనము ఐగా చెప్తాము, ఆర్గా చెప్తాము, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని చెబుతారు. అయితే ఇక్కడ ఎన్ఎన్ అనేది ఏంటి, నార్మల్ లైన్ అంటాం, మీకు తెలుసు. ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియాకి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఎక్స్కి ఇది ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఫిగర్లో టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి అన్నమాట, ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 2. ఈ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిఈడి. ఇక్కడ యాంగిల్ ఈ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 ఉంటుంది, ఇక్కడేమో ఐ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐ తీసుకుంటే ఇక్కడ చాలా ఈజీగా రాయడం జరిగింది ఇక్కడ. అండ్ సిఈడి ట్రయాంగిల్ అండ్ ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఉంది మళ్ళీ, ఏంటది డి అండ్ డిఎఫ్సి, ఇక్కడ ఈ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ టూ ట్రయాంగిల్స్ నుంచి ఏంటంటే మనము ట్రగనామెట్రీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, సో మనం సైన్ కనుక అప్లై చేసిన సైన్ని ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటారు. అంటే ఇక్కడ ఐ ఉంది కాబట్టి సైన్ తీసుకున్నాము, సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ దీన్ని ఆపోజిట్ అంటాము, దీన్నేమో హైపోటెనస్ అంటాము. అంటే సో ఈసీ బై
సో ఈసీ బై సిడి అని రాస్తాము. అంటే ఇది బై ఇది, ఈసీ కానీ డిఈ కానీ ఏదైనా పర్లేదు, ఈసీ బై సిడి అని ఇవి తీసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే, సైన్ ఆర్ ఉంది కాబట్టి సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో డిఎఫ్ బై డిసి ఇలా తీసుకున్నాము. వీటిని మళ్ళీ రేషియోలో రాసినప్పుడు ఏమవుతుందంటే డిసి సిడి సిడి క్యాన్సిల్ అయిపోతే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ బై సో డిఎఫ్ అనేది మిగులుతుంది. ఇవి రెండు మిగులుతాయి. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ మిగిలేది ఏంటంటే ఈసీ బై డిఎఫ్ అనేది మిగులుతుంది. ఆల్రెడీ ఫ్రమ్ వన్, సో చూడండి ఒకసారి ఈసీ బై డిఎఫ్ అంటే V1 బై V2 కాబట్టి అవే రాసాము. చూడండి ఒకసారి V1 బై V2 ఫ్రమ్ 1. కానీ V1 బై V2 అంటే మళ్ళీ ఏంటి N2 బై N1. ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మనం చూసాము. V1 బై V2 దట్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 అని చెప్తారనమాట. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మనము చూస్తాము. టోటల్లీ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. ఇది V1 బై V2 తీసేస్తే ఏంటంటే ఇక్కడ మిగిలేది సైన్ ఐ బై సైన్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. క్రాస్ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ థియరం అనేది. మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అంతే. అంటే N1 సైన్ ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు N2 సైన్ ఆర్. దీన్నే మనము స్నెల్స్ లాగా చెప్తామన్నమాట. దీనికి మనకి ఇదేంటంటే ఫర్మెట్ ప్రిన్సిపల్ అనేది మనం దీంట్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. ఫర్మెట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? సో టైం అనేది ఏంటంటే ఐ మీన్ లైట్ రే అనేది ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏ పాయింట్ దగ్గరికి వెళ్తే తక్కువ టైం పడుతుందో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. దాన్ని ఫర్మెట్ ప్రిన్సిపల్గా చెబుతారు. ఇక్కడ ఒక మనిషిని కాపాడడానికి, ఇప్పుడు ఈ వ్యక్తిని బి దగ్గర ఉన్న వ్యక్తిని కాపాడడానికి మనం చూజ్ చేసుకున్న ప్యాత్ ఏంటంటే ఏ సి బి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. ఈ 2 ట్రయాంగిల్స్ సైన్ అప్లై చేసాము. మనకి థియరం అనేది ఈజీగా అయిపోయిందనమాట. థ్యాంక్ యూ.